దేవుడు అనుభవించే వ్యక్తే కదా, దేవుడితో జీవించే వ్యక్తే కదా. ఎందుకు నీ జీవించబట్టలేదు? ఎందుకు అందరూ దాన్ని వాక్యాలు వింటున్నాం. దాంట్లో వస్తున్నాం వాక్యం చూసాడు. ఎందుకు శాస్త్రానికి కాకుండా నాలో ఈ పొరపాటు ఉన్నమాట వాస్తవమని ఒప్పుకోగలుగుతున్నావా? ఒప్పుకుంటే నేను తప్పుకుంటాం, లేకపోతే సాధారణ చేయబడతాను. దైర్యం వచ్చే వాక్యం నేను సరి అయినా వస్తుంది. నువ్వు సరైన తర్వాత దేవుడిని జీవించున్నాడు వస్తాడు. అందుకని ప్రార్థనకు వచ్చిన వాడు కూడా వాక్యం వినట్టే ఉంటాడు, కానీ వాక్యం కొరకెత్తలేవాడు. నిజమేనయ్యా, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ పనిచేయుగాక, వాడికి నిండైన వేసే జీవులు వచ్చునుగాక. పశ్చాత్తాపడకుండా నీ పొరపాటు ఆయన నేను జీవించలేడు, ఆయన జీవిస్తాను అంటూనే ఉంటాడు. నువ్వు విడిచిపెట్టవలసి విడిచిపెట్టకపోతే జీవిస్తానంటాడు, కానీ జీవించడానికి తగిన శక్తి నీ దగ్గర లేదు కనుక ఆయన మాట తప్పుడు నీకు చేస్తాడు, కానీ ఎప్పుడు చేస్తాడో తెలియదు. నువ్వు అనుకుంటావు బాగా చేస్తున్నాడు, నాకు గుర్తలేదు. ఒకసారి చెప్తే నువ్వు గుర్తంగా లేదు. చెప్తే అక్కాచెల్లు ఉన్నారు, వాటి ఇంట్లో ఈ బంగారం టైంలో అక్కడ పోట్లాడు వచ్చిపోయారు. వచ్చి పోట్లాడుకున్నారు బాగా. అక్కడ వెళ్ళే పెళ్ళిపోయాక పోట్లాడుకున్నారు బాగా గట్టిగా. అక్కడే నీ మొహంలో ఉండలేదు అంటది అక్క. చెల్లాటమే నీ ఇంట్లో కాదు, నా ఇంట్లో అనుకోవడం, నా ఇంట్లో కాదు నీ ఇంట్లో చెప్పడే. ఇక్కడ మాట రావాలి మీకు రావచ్చు. నీ మొహం నేను చూడను, నా మొహం నువ్వు చూడద్దు, నీకు సంభవం లేదు అంట అనుకుని ఈ అక్కని అమ్మాయి ప్రారంభమైంది. కొత్త వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వెళ్తుంది. అయ్యా నీకేం తెలుసు? ఎవరు ఎక్కడికి వాక్యం విన్నాం అనుకుంటున్నాం, ఉన్నాం చర్చినాం, అయ్యగారు బయట దేవుడు అనుకున్నాడు. బా అసలు అలాంటి వాక్యం మీరు ఎప్పుడు లేదు. నేను ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఈ వాక్యానికి ఆ వాక్యానికి తేడా కనపడుతుంది. ఈ వాక్యం పాప పశ్చాత్తాపం లేదు, ఆ వాక్యం పాపం ఒప్పుకొని ఉండాలి. కనుక ఆ వాక్యం మీరు ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి అని ఈ కాలంలో బోధిస్తాడు. అర్థమైందా? అర్థం దాని తోడని మాయిస్తున్నాడు. వాక్యం కూడా అవుతుందా చదువుతాడా వీడు? మరి శిక్ష చేయి, 10 నిమిషాలు ఆలోచించుకోండి. నా మాట సాధారణ కూడా విజయం రోజు కొనుక్కుంటా దానికి అవసరం. ఇప్పుడు అందుకనే నా కోరికలు పెట్టుకొచ్చి నేర్చుకోండి. కనుక ఇతర సమయంలో చాలా జాగ్రత్తలు చేయాలి. 10 మందిని తీసుకొస్తుంది, 10 మంది బాగుపడ్డారు. మాటలు మనకి పశ్చాత్తాపడుతున్నారు, నేను పొందాడు. కానీ ఈ అమ్మాయికి నేను పోతాను. ఈ అమ్మాయికి తీసుకొచ్చి అమ్మాయి ఆ నడుమాట అక్కడ ఏముంటుంది. అప్పుడు నేను ధైర్యంగా తిరిగి అయ్యా 15 మందిని తీసుకొచ్చేవాడు. అందరికీ మేము జరిగింది అయ్యా, నాకెందుకో మేము జరిగేదయ్యా అంది ధైర్యం. అమ్మా దేవుడు తెలియకున్నప్పుడు ఎవరైనా ప్రార్థన చేయాలని సర్విస్తామా అంటే నా మీద ఎవరికి కోపం లేదు, నేను ఎవరికి ఎవరి మీద నాకు కోపం లేదు, వాళ్ళకి కోపం లేదు, అందరూ పిలుచుకుంటామయ్యా అందే ఆ అమ్మాయి పిల్లలు వెళ్తున్నాడు. 10 సంవత్సరాల వయసు. అతను అన్నాడు, చిన్నమ్మతో మాట్లాడి ఎంతకాలం అయింది అని. సాధారణ తప్పు ఉన్నది. పిల్లల్లో పరశురాము రాని వచ్చింది. అమ్మా భక్తులు మాట్లాడి చిన్నమ్మతో మాట్లాడి